పేరు చెప్పు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు వేణు అన్న, మా సత్తనపల్లి అన్న. సినిమా కోసమే ఈ ఊరు వచ్చానన్న. అంటే బాలయ్యబాబు మీద అభిమానం, వాడు కమనగాడు సౌండ్ ఎఫెక్ట్లు మా సత్తనపల్లిలో మంచిగా ఉండవన్న. ఈడైతే కొంచెం బాగుంటాయని అనేసి ఈ ఊరు వచ్చినామన్నా. నేను పట్టుకుంటానన్నా. ఈ మధ్య బాలయ్యబాబు అండ్ తమనగాడు అదృష్టం బాగుండి మాకు 4-5 హిట్లు పడుతుంది అన్న. మాకు అఖండ 1లో కూడా అంటే మా ఇప్పుడు ఒక రైతుకి బొవ్వ వస్తుందంటే వాడు పడే కష్టమే కాదన్నా, వాడి ఇంట్లో ఉండే పశువులు కూడా పడే కష్టం కూడా ఉంటుందన్నా. ఆ పశువులతో మీ అక్క ఏది ఎంట్రన్స్ ప్లాన్ చేశాడు చూడు అఖండ 1లో, మాకు అది నచ్చిందన్నా. ఆ సినిమాలో కూడా ఫైట్లు కూడా ఇంకోటి ఏంటంటే ఫైట్లే కాదు, ఏది హిందుత్వం గురించి రక్తాల్లోకి ఎక్కించే విధంగా ఏది ఎవడైతే భయపడి ఉన్నాడో ఆ డైలాగులు రాయటం కానీ, సనాతన హైందవ ధర్మాన్ని అనేసి కొద్ది గొప్ప ఇలాంటి సినిమాలు రావాలన్నా. ఎందుకంటే కొద్ది గొప్ప మనకి బ్లడ్ లో నుంచి మన తాత ముత్తాతల కాలం నుంచి కొద్ది గొప్ప మనం ఏదైతే ఉన్నామో పెరిగామో వాతావరణం ఏదైతే ఉందో, క్యాస్ట్ ఫీలింగ్ అనుకోండి, ఇంకోటి ఏది హిందూ ఫీలింగ్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, కమ్యూనిటీ స్పిరిట్ ఉంటదన్నా. తప్పే ఉంది. పల్లెటూరులో బతుకుతున్నామంటే అవన్నీ ఉంటేనే అవన్నీ జరుగుతాయి. ఇంకోటి ఏంటంటేనన్నా, బాలయ్యబాబు టైం బాగుందన్నా. ఏదో చెప్పనా, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, అన్టచబిలిటీ గురించి, దాన్ని అంటే నాన్ టచ్ అంటే చోట టచ్ చేయొచ్చు, అలాంటి చోట టచ్ చేయకూడదని అనేసి సినిమాలు ఏదైతే చేస్తున్నాడో ఇప్పుడు కరెక్ట్ గా పడతానే అన్న. అదిగాక మా బాలయ్యబాబు సినిమా సంక్రాంతిగా వస్తుందన్నా. సంక్రాంతికి వస్తే ఏం జరిగిందంటే కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు అన్న. రేపు సినిమాలో ఉంటాయి. మా బాలయ్యబాబు పండగ వస్తే ఏం జరిగిందంటే అవన్నీ మేము తన్నేస్తాం అన్న. ఇంకోటి తమనగాడు అంటావా, మా బాలయ్యబాబుకి ప్రాణం పెట్టేసి సినిమా తీస్తాడన్నా. దాని ఉందిలే, పర్లేదు అన్న. ఇంకోటి ఏంటంటే తమనగాడు భయపాటి మాకు ఎలా తగితే దొరికాడు, ఈ టైంలో మాకు ఎలా దొరికాడన్నా. మూడోది నందమూరి తేజస్వి అన్న. ఎందుకన్నానంటే తేజస్వి గురించి ఈ మధ్య వస్తున్న సినిమాల గురించి ఆమె కొద్ది గొప్ప ఆలోచించి మా నాన్నకి ఏదైతే సెట్ అవుతాయి అని ఆలోచించి మంచిగా ప్లాన్ చేస్తుందన్న. మాకు తేజస్వి కూడా ప్లస్ పాయింట్ అన్న. ఎందుకంటున్నానంటే ఇప్పుడు వరుసగా హిట్లు కొట్టడం బాలయ్యబాబు తరంలో ఇప్పుడు వరకు ఎప్పుడు జరగలేదన్నా. ఒకటి దాని తర్వాత ఒకటి ఆ అమ్మాయి కానీ ప్లాన్ చేస్తుంది అనుకో, ఒకవేళ అది నిజమో కాదో మనకైతే తెలియదు. ఒకవేళ ఆ అమ్మాయి పాత్ర కానీ ఉంటే మేము మాత్రం చాలా హ్యాపీ అన్న. ఏది అంటే వెనకమాల బ్యాక్గ్రౌండ్ గురించి 3 ఫైనల్ గా ఐబొమ్మ రవిగాడు ఉన్నాడు కన్నా, వాడి గురించి అయితే డైలీ రిపోర్టు మాకు కావాలన్నా. వాడు పాపం జైల్లో ఉన్నాడు, ఎట్టున్నాడో ఏమో మాకు తెలియదు కదన్నా. వాడు కొద్ది గొప్ప బాగుండాలని మేము కోరుకుంటున్నాం. ఈ పోలీసులు కూడా ప్రతిరోజు డైలీ రిపోర్టు వాడు బాగున్నాడో బాలేదనేది రిలీజ్ చేయాలన్నా. ఎందుకంటే నిన్నటి వరకు కొద్ది గొప్ప అన్న టికెట్ రేట్లు ఎవరికైనా ఇబ్బందే, మాకైనా ఇబ్బందే, ఎవరికైనా ఇబ్బందే. ఇప్పుడు 600 పెట్టి టికెట్ కొంటున్నాం. తెలంగాణ ఏదైతే చేసిందో 600 రూపాయల రేటుని రద్దు చేసేసి టికెట్ రేట్లు ఎక్కువైతే పెంచిందో అది మేము కూడా సమర్థిస్తున్నాం. మేము కూడా బాలయ్యబాబు ఫ్యాన్సే కాదనటంలా. ఎందుకంటావా, ఆర్థిక భారం ఎక్కువైపోతుంది. మేము సంపాదించేదంతా మేము చేసేదంతా. 2 ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి ఎవడైతే ఉన్నాడో, మా బాలయ్యబాబు ఎవరైతే ఉన్నాడో చాలా క్లోజ్. అధికార దుర్వినియోగం చేసుకుని మా బొమ్మ ఎలాగైనా పడనిస్తాం థియేటర్లో. అది తప్పు. ఎందుకంటావా, మేము ఆ రోజు కూడా మొన్న బొమ్మ ఆగిపోయినా గానీ ఈ రోజు బొమ్మ పడుతుంటే మేము దుర్వినియోగం చేసి ఆ రోజు బొమ్మ ఎలాగైనా మేము వేయించుకోవచ్చు. ఏది ప్రభుత్వం అధికారం ఇక్కడ చంద్రబాబు గారు కానీ ఎవరైనా ఉండొచ్చు, మేము ఏదో చేయొచ్చు. కాకపోతే కరెక్ట్ కాదు. ఎందుకు, సుప్రీంకోర్టు కరెక్ట్ కోర్టు ద్వారా వచ్చిన ఆర్డర్. ఇప్పుడు కూడా తెలంగాణలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది మంచి కోసమే తీసుకున్నారన్నా. ఈ రోజు బొమ్మ పడకపోయినా పర్లేదు తెలంగాణలో. మేము చెప్తున్నాము రేపటి నుంచి అసలు బాలయ్యబాబుకి ఇప్పుడు సినిమా కలెక్షన్ లో తొక్కతోలు అంటున్నారు. బాలయ్యబాబుకున్న ఆస్తులు గాని, బాలయ్యబాబుకున్న వాల్యూ గాని ఆ కలెక్షన్ ఆపగలవా చెప్పండి అన్న. నేనైతే ఫుల్లీ సపోర్టెడ్. రేవంత్ రెడ్డి కూడా మావోడే. ఎందుకంటున్నానంటావా, వాడిని సీఎం చేసిందే తెలుగుదేశం పార్టీ. ఇంకోటి ఏందో చెప్పనా, వాడెవడో ఉన్నాడన్నా పిల్లబచ్చా, ఏది సవాళ్ళకు పోతే ఏది దాన్ని ఏమంటారు, శవానికి పోతే ఏది ఎవడైనా చచ్చిపోతే ఎముకలు ఏరుకునే టైప్. అదే ఎముకలు అన్నానండి, సారీ అన్న.
భోజనానికి పోయి మొక్కలు సరిగ్గా పడలేదనే టైపు వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడన్న. ఈ రోజు మాకు సపోర్ట్ కావాలి. ఎందుకంటావా, భారీగా సపోర్ట్ కావాలి జూనియర్ ఎన్టీఆర్ గాడిది. వాడు కనీసం సపోర్ట్ చేయకపోగా ఏది కనీసం ట్వీట్ కూడా చేయకుండా వాడి పని వాడు చూసుకుంటున్నాడు. ఇది కరెక్ట్ కాదు, ఇద్దరికీ కరెక్ట్ కాదు. ఎవరికి, బాలయ్య బాబుకి కరెక్ట్ కాదు, జూనియర్ ఎన్టీఆర్ కి కరెక్ట్ కాదు. ఇద్దరికిద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలనేది మేము కూడా కోరుకుంటున్నాం. ఇది అబ్బాయి బాబాయ్ అంటే ఈ రోజే కాదు, ఏ రోజైనా కొట్టుకునేదట్టే ఉంటది, ప్రతి ఇంట్లో ఉండేది. కాకపోతే బయటకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోమన్నా. నేనైతే క్లారిటీకి చెప్తున్నానన్నా, మాకు జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ కావాలని కాదు, అధికారం ఉంది, ఇంకోటి ఉంది. మేము దాటి బోర్డరు వాడు కూడా బోర్డర్ దాటి యువతలకు రమ్మంటున్నాం. మంచి చెడుకైనా సరే మా వెనక నిలబడమంటున్నాం. మేమేం చేస్తున్నామో దానికి సపోర్ట్ చేయమంటున్నాం. ఎవరికి, బాలయ్య బాబుకే కాదు, నారా చంద్రబాబు నాయుడికి కూడా సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాం. జై బాలయ్య.